గతంలో ఎమ్మెల్యే చేసినారు కానీ అంత చేయలే. ఇప్పుడు మనకి ఏమో కావాలంటే కొత్త కావాలి ఇప్పుడు. కొత్తది చేయాలి. అందుకోసం నవీన్ యాదవ్ వస్తే మంచిగా ఉంటుంది. ఓకే. డెవలప్మెంట్ కూడా ఉంటుంది. రూలింగ్ గవర్నమెంట్ ఉంది అందుకోసం అదే. అంటే అక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి మళ్ళీ వాళ్ళ భార్యకి టికెట్ ఇచ్చిండ్రు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ గారు, బీజేపీ నుంచి కూడా ఒక క్యాండిడేట్ ఉన్నాడు. మరి ఎట్లా? ఇక్కడైతే బీజేపీ లేదు, ఓకే. కాంగ్రెస్ ఎక్కువ ఉంది, పిఆర్ఎస్ ఉంది. కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా ఒకసారి ఇవ్వాలి అవకాశం. ఆ, మంచి పని చేస్తే మంచిగా ఉంటుంది. యంగ్ ఉన్నాడు, యంగ్ జనరేషన్ అందుకోసం. అంటే అదే గతంలో కూడా 2 సార్లు పోటీ చేసి ఓడిపోయిండు అనే మాట కూడా ఉంది. ఇప్పుడు ఈసారి మరి గెలుస్తారని అంటారా? 100% గెలుస్తాడు ఆయన. ఎందుకంటే మొత్తం ప్రజా ఆయన సాయంబడే ఉన్నాడు, సపోర్టింగ్ ఎక్కువ ఉన్నది, మంచి పని చేస్తాడని ఒక అవకాశం ఇవ్వాలి ఆయనకి అందుకోసం. అంటే హైదరాబాద్లో సీట్లు మొత్తం బీఆర్ఎస్కే ఉన్నాయి. బీఆర్ఎస్కి సిట్టింగ్ స్థానం కూడా ఇక్కడ జూబ్లీహిల్స్. మరి అది కాంగ్రెస్ పార్టీ తిరగరా వస్తుందా? వస్తుంది కంపల్సరీ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఆయన మాగండి గోపీనాథ్ లేడు కదా, ఆయన చేస్తాడు చేయలేం కదా, చెప్పలేం. అందుకోసం ఈయన తెలిసిన వాళ్ళు మనవాడు ఉన్నాడు, అందుకోసం ఈయన రావాలి ఎట్లయినా, నవీన్ యాదవ్ గారు. అందుకోసం అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కూడా దాదాపు 2 ఇయర్స్కి వస్తుంది. వాళ్ళు చెప్పిన పనులు మరి అన్నీ చేస్తుందా? మరి అన్ని 6 గ్యారెంటీల విషయాన్ని ఇప్పుడు ఆయన సీఎం దగ్గర ఉన్నాడు, 100% చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ పనులు చేస్తుందా? చెప్పినవి చేసినాడు కదా, ఇప్పటిదాకా రేషన్ కార్డ్ చేసినాడు, అది బస్ కోసం చేసినాడు, సన్న బియ్యం కూడా చేసినారు. ఇప్పుడు షాది ముబారక్, తులం బంగారు అవి ఇప్పుడు ఇంకా ఇది ఎలక్షన్ కాగానే చేస్తాడేమో. ఇప్పటిదాకా రాలే కానీ చేస్తే మంచిగా ఉండదు, చేస్తాడు. మాకు ఇది ఏమంటారు మీరు నమ్మకం. అన్నట్టు నవీన్ యాదవ్ గారు గెలిస్తే ఈ ఏరియా డెవలప్ అవుతుంది, డెవలప్ చేస్తాడనే నమ్మకం ఉందా? 100% చేస్తాడు ఆయన. చెప్పినాడు, ఒకసారి ఆయనకి అవకాశం ఇవ్వాలి, 100% చేస్తాడు. ఒకసారి అవకాశం ఇస్తే తెలుస్తుంది.